హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనామిక నిజ స్వరూపం తెలుసుకొని కావ్యతో చేతులు కలిపిన ధాన్యలక్ష్మి. అసలు ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి వంట చేసావా అని అపర్ణ అడుగుతుంది. ఏంటి, ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉన్నానా మీ అందరికీ వంట చేసి పెట్టడానికి? ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు, నేను ఒక్కదానే చాకరీషానికి కనిపిస్తున్నానా అని అడుగుతుంది. ఇప్పుడు నేనేమన్నా ధాన్యలక్ష్మి వంట చేసావని అడిగాను అంతే కదా అని అపర్ణ అంటుంది. నేను వంట చేయలేదు అని ధాన్యలక్ష్మి అంటుంది. అదంతా ముందే చెప్తే వేరే ఏర్పాటు చేసేవాళ్ళం కదా అని ఇందిరాదేవి అంటుంది. ఆకలితో వచ్చిన వాళ్ళని తిరిగి పంపించడం చాలా పాపం. అయినా నీకు కోడలు వచ్చిన తర్వాత స్వార్థం పెరిగింది, నువ్వు చాలా మారిపోయావని ఇంద్రదేవి అంటుంది. ఇప్పుడు ఎందుకు నా కోడల గురించి మాట్లాడుతున్నారు అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు నీ కోడలు ఖాళీగానే ఉన్నారు కదా, నువ్వు చేయకపోతే నీ కోడలు చేయమనొచ్చు కదా అని అపర్ణ అంటుంది. నా కోడలు పెద్దింటి నుంచి వచ్చింది, తనకి ఇలాంటి పనులు చేత కావు అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇంకా అప్పుడు అక్కడికి వచ్చిన అనామిక ఈ మాటలన్నీ వింటుంది. ఇంట్లో నేను ఒక్కదాన్ని అందరికీ లోకువైపోయాను. అసలు కావ్యని కోడలుగా ఒప్పుకొని పెద్దత్తయ్య ఇప్పుడు తనని చాలా మెచ్చుకుంటుంది, ఆఫీస్ కి కూడా పంపిస్తుంది. నేనే ఇంట్లో దేనికి పనికి రాకుండా ఉన్నానా అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఇది చూసిన ధాన్యలక్ష్మి, ఇప్పుడు మీ కళ్ళు చల్లపడ్డాయా, నా కోడల్ని ఏడిపించారు కదా అని అంటుంది. అయితే వెళ్ళి నీ కోడలు కళ్ళు తుడుచు అని ఇందిరాదేవి అంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిన అనామికకి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుంది. ఏంటి అక్కడ విశేషాలు, ఏమైంది అడుగుతుంది. అత్తయ్యకి పెద్దత్తయ్యకి మధ్య గొడవలు పెడుతున్నాను, కళ్యాణ్ని నా దగ్గరికి రాకుండా దూరం పెడుతున్నాను. అంతా మనం అనుకున్నట్టు జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో ఆస్తి మొత్తం మన చేతికి వస్తుంది, మన అప్పులన్నీ తీరిపోతాయి. కళ్యాణ్ని నా కొంగు పట్టుకొని తిరిగేలా చేస్తాను, మా అత్తయ్యని నా మాట వినేలా చేస్తాను అని అనామిక వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ మాటలని ధాన్యలక్ష్మి విని షాక్ అవుతుంది. అంటే ఇన్ని రోజులు నేను అనామికని నమ్మి కావ్యని దూరం పెట్టానా, కావ్యని చాలా మాటలు అన్నాను అని బాధపడుతుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య, ఏమైంది అత్తయ్య అలా బాధపడుతున్నారు అని అడుగుతుంది. అమ్మ కావ్య, నన్ను క్షమించు, నిన్ను చాలా మాటలు అన్నాను, చాలా బాధ పెట్టాను, నిన్ను క్షమించు తల్లి అని ధాన్యలక్ష్మి కావ్యని అడుగుతుంది. అదేంటి అత్తయ్య ఏమైంది ఇప్పుడు అని కావ్య అడుగుతుంది. ఇంకా ధాన్యలక్ష్మి జరిగిందంతా చెప్తుంది. అత్తయ్య, మనం ఎలాగైనా అనామిక మనసు మార్చాలి, కళ్యాణ్ని మనకు దూరం కాకుండా చేసుకోవాలి అని కావ్య అంటుంది. అవును కావ్య, నేను నీకు సపోర్ట్ చేస్తాను అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇంకా ఇద్దరు కలిసి వంట చేసి అందరికి వడ్డిస్తుంటారు. అప్పుడు అనామిక, రండి అత్తయ్య, మీరెందుకు వడ్డిస్తున్నారు, వడ్డించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారులే, మీరు వచ్చి కూర్చోండి అని అంటుంది. ఉమ్మడి కుటుంబంలో అన్ని సర్దుకుపోవాలి, నువ్వైతే ఫస్ట్ తిను అని ధాన్యలక్ష్మి అంటుంది. ఇంకా అక్క కొంచెం కూర వేయనా, రాజ్ ఏం వేయాలి అని వాళ్ళిద్దరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అదంతా చూసిన అనామిక షాక్ అవుతుంది. ఇంకా కావ్యతో చేతులు కలిపి అనామికకి ధాన్యలక్ష్మి చుక్కలు చూపిస్తుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. రాబోయే కాలంలో ఇలాగే జరగాలి అని కోరుకునే వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.